నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం. రాజమౌళితో చేయబోయే సినిమానే మహేష్ బాబు చివరి చిత్రం అవబోతుంది. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడో 2010లో కాలంలోనే వీళ్ళ కాంబినేషన్లో కేఎస్ రామారావు నిర్మాతగా సినిమా ఓకే అయిపోయింది. కానీ ఇద్దరు ఉన్న కమిట్మెంట్ కారణంగా ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. అసలు ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందా లేదా అని అనుకుంటున్న సమయంలో త్రిపురాల్ చిత్రం తర్వాత నేను చేయబోయే సినిమా మహేష్ బాబుతో అని రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఇండియాలో రానటువంటి ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ జానర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. ప్రస్తుతం స్క్రిప్ట్కి సంబంధించిన వర్క్ జరుగుతూ ఉంది. ఈ ఏడాదిలోనే షూటింగ్ కూడా మొదలు అవుతుంది. అయితే కథరీత్యా ఈ సినిమాని ఒక పార్ట్లో చూపించలేరట. మొత్తం 3 భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ అట. అయితే మొదటి భాగం పూర్తి చేయడానికి దాదాపుగా 3 ఏళ్ళ సమయం పడుతుందట. షూటింగ్కి వెళ్లే ముందు నిర్వహించే వర్క్ షాపే 6 నెలలు ఉంటుందట. ఒక భాగం పూర్తి చేయడానికి 3 ఏళ్ళ సమయం పడితే ఇక మిగిలిన 2 భాగాలు పూర్తి చేయడానికి మరో 6 ఏళ్ళ సమయం పడుతుందని, అప్పటికి మహేష్ బాబుకి 60 ఏళ్ళు వర్క్ చేస్తుందని, సినిమాలు చేసే ఓపిక కూడా రాజమౌళి పెట్టే టార్చర్ వల్ల నచ్చిపోతుందని సోషల్ మీడియాలో సిటిజన్లు రాజమౌళితో సెటైల్ వేస్తున్నారు. ఈ సినిమానికే 9 ఏళ్ళు సమయం పడితే ఇక ఆయన మహాభారతం సిరీస్ ఏకంగా 9 భాగాలుగా తెరకెక్కిస్తాను అని చెప్పారు. దానికంటే సమయం తీసుకుంటాడో అని అనుకుంటున్నారు సిటిజన్స్.